భీష్మ ఇప్పుడు నేను చెప్పబోయేది నీకు తప్ప ఇంకా ఎవరికీ తెలియదు. మా నాన్న ఇంతక ముందు పడవలో మనుషులను ఎక్కించుకుని యమునా నది అటువైపు దింపేవాడు. ఒకరోజు మా నాన్నకి కుదరక దింపడానికి నేను వెళ్లాల్సి వచ్చింది. ఆ రోజు పడవలోకి ఒక ఋషి ఎక్కాడు. ఆయన పేరు పరాశర మహర్షి. పడవ నది మధ్యలోకి వచ్చేసరికి ఆయన నా వైపే చూడడం మొదలుపెట్టాడు. నాతో తీయగా మాట్లాడడం మొదలుపెట్టాడు. నా పైన కోరిక ఉన్నట్టు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కాసేపటికి నా పైన కోరిక ఉన్నట్టు నడుచుకున్నాడు. నువ్వు ఏంటి ఎవరు అని మొత్తం కనుక్కున్నాడు. చాలా భయంతో నేను మీకు తగిన దానిని కాదు అని చెప్పాను. అయినా ఆ ఋషి తగ్గలేదు. ఋషికి కోపం వస్తే శాపిస్తాడు అని భయం వేసింది. కానీ ఋషి కోరిక తీరిస్తే మా నాన్న పరువు పోతుంది అనే విషయం నాకు ఇంకా భయం వేసింది. అప్పుడు ఆ ఋషి ఇంకా దగ్గరికి వచ్చి ఇంకా మంచిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు నేను భయపడడం చూసి పడవ చుట్టుపక్కల మొత్తం పొగ వచ్చేలా చేశాడు. చుట్టుపక్కల ఎవరికీ కనిపించకుండా. అప్పుడు ఆ ఋషి నాకు ఒక కొడుకును ప్రసాదించాడు. అలాగే తిరిగి నాకు నా కన్యాత్వాన్ని ప్రసాదించాడు. అప్పుడు దాకా నా శరీరం నుంచి చాపల వాసన వచ్చేది. ఆ వాసన పోయి చందనం వాసన వచ్చేలా ఒక వరం ఇచ్చాడు. అలా నాకు పుట్టిన నా కొడుకు పేరు వ్యాసుడు. అతను పెద్దగాయి చాలా శాస్త్రాల్లో అన్నిటిలో చాలా తెలివైనవాడు అని ప్రూవ్ చేసుకున్నాడు. ఒకరోజు తాన తండ్రిని వెతుకుతూ తపస్సు చేసుకుని తిరిగి వస్తాను అని వెళ్ళాడు. కానీ నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ ముందు ఉంటాను అని నాకు మాట ఇచ్చాడు.